కల్పన ఇక్కడ ఆర్ఎంఐ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయమ్మ గారు ఇక్కడ జెండా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఇక్కడ రాజేంద్రనగరం మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసేసి విజయమ్మకు సాధారణంగా స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాము. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. అయితే ముందుగా ఇంటి లోటస్ పాయింట్ నుంచి బయలుదేరిన విజయమ్మ నేరుగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్ఎంఐ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అయితే దాని తర్వాత ఇక్కడ పార్టీ జెండా ఇప్పుడు విజయమ్మ ఆవిష్కరించనున్నారు. అయితే ఇక్కడికి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఆశేష జనవాహిని కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. అయితే ఇక్కడ జెండా ఆవిష్కరించిన తరువాత ఇక్కడ నుంచి విజయమ్మ గారు నేరుగా చేవెళ్ల రచ్చబండ కార్యక్రమం బయలుదేరడం జరుగుతుంది. అయితే అక్కడ రైతులు పంటలు ఎండిపోయిన రైతులను అదేవిధంగా మౌలిక సదుపాయాలు కోల్పోయిన కుటుంబాలను విజయమ్మ పరామర్శించనున్నారు. వాళ్ళని నేరుగా కలుసుకొని వాళ్ళతోని మాట్లాడనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడికి రాజేంద్రనగర్ మండలంలోని ఆర్ఎంఐ ఆలయానికి విజయమ్మ రావడం జరిగింది. అయితే ముందుగా చేవెళ్ల రచ్చబండానికి బయలుదేరే ముందుగా ఇక్కడ ఆలయంలో ఆర్ఎంఐ అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే దాని తర్వాత ఇక్కడ స్థానికంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల నుంచి ప్రాంతాల నుంచి ఆశేష జనవాహిని అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆలయం దగ్గర కూడా పోలీసు వాళ్ళు కూడా ఎలాంటి ఇక్కడ వచ్చే కార్యకర్తలు కానీ మహిళలు కానీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళు సరైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి చేవెళ్ల బయలుదేరున్నారు. కల్పన రాజు, విజయమ్మ వెంట ఎవరెవరు ఉన్నారు నేతలు? కల్పన చేవెళ్లలో మొదలుపెట్టే రచ్చబండ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షులు విజయమ్మతో పాటు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు అదేవిధంగా రాష్ట్ర నాయకులు కూడా విచ్చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడికి అంటే విజయమ్మ వెంట కాన్వాయ్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ జెండా ఆవిష్కరించిన తర్వాత విజయమ్మ గారితో అదే విధంగా కాన్వాయ్ ముందుకు సాగడం జరుగుతుంది. అయితే కాన్వాయ్ వెంట ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా ప్రజలు కూడా ఇక్కడ నుండి చేవెళ్లకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశేషంగా కార్యకర్తలు ప్రజలు రావడం జరిగింది. అయితే విజయమ్మ చేపట్టి రచ్చబండ కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ చాలా మంది వివిధ సంఘాల సంబంధించి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఈ పార్టీలకు అతీతంగా కూడా విజయమ్మ ఏదైతే రచ్చబండ చేపట్టిందో దానికి సంఘీభావం తెలుపుతూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఈ కాన్వాయ్ లో పాల్గొని ఇక్కడ నుంచి నేరుగా విజయమ్మతో పాటు అక్కడ చేవెళ్లకు బయలుదేరనున్నారు. కల్పన రాజు, జెండా ఆవిష్కరణ తర్వాత విజయమ్మ నేరుగా చేవెళ్ల చేరుకుంటారా లేకపోతే మధ్యలో ఇక్కడ ఆర్ఎంఐసమ్మ గుడి వద్ద ఏమన్నా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఏమన్నా ఉందా? కల్పన ఇప్పుడు మరికొద్ది సేపట్లో విజయమ్మ ఇక్కడ జెండా ఆవిష్కరించనున్నారు. అయితే ఆవిష్కరించిన తర్వాత అంటే ఇక్కడ ప్రజలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ విజయమ్మని విజయమ్మని చూడడానికి విజయమ్మని కలవడానికి వచ్చేసారు. అయితే ముఖ్యంగా ఆమె చేపట్టిన రచ్చబండ కార్యక్రమం ఎట్లంటే అప్రిషియేట్ చేయవలసిందిగా ఏదైతే ఇబ్బందులు పడుతున్న రైతులని ఆదుకోవడానికి ముందుకొచ్చేసి రచ్చబండ కార్యక్రమం విజయమ్మ తలపెట్టిందో దానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ చాలా మంది మహిళలు కార్యకర్తలు తరలి రావడం జరిగింది. అయితే వారిని ఇప్పుడు జెండా ఇక్కడికి వచ్చిన విజయమ్మ ముందుగా ఆరమాసమ్మ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాని తర్వాత ఇక్కడ జెండా ఆవిష్కరిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ప్రజలను ఇక్కడ ఎవరైతే చాలా మంది చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ విజయమ్మ గారు మాట్లాడతారు లేదా ఈ జెండా ఆవిష్కరణ తర్వాత ఇక్కడ పరిస్థితిని అంటే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి అంటే ఇది ఇక్కడ ఆరమేసమ్మ టెంపుల్ వద్ద ఇది చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వచ్చిన గ్యాదరింగ్ అంటే ఇక్కడ పరిస్థితిని బట్టి ఇక్కడ నాయకుల సలహా సూచనల మేరకు విజయమ్మ కల్పన
ఈ యొక్క జెండా కార్యక్రమం ఇచ్చేసిన గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారికి ధన్యవాదాలు. జిల్లా నాయకులకు, స్టేట్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. రైట్. అప్పా జంక్షన్ సమీపంలోని ఆర్ఎంఐసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. ఇక్కడి నుంచి నేరుగా చేవెళ్ల చేరుకుంటారు. చేవెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది.